హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఫౌజీ నుండి ఇండిపెండెన్స్ డే అప్డేట్ వచ్చింది. నేను ఇంకా గ్లిమ్స్ టైప్ ఎక్స్పెక్ట్ చేశా, సో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. కానీ పోస్టర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ విషయాలు, విశ్వకర్మ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్, ఎన్టీఆర్ షోల్డర్ సర్జరీ అప్డేట్, రాకా రీసెంట్ అప్డేట్తో పాటు టైటిల్ సగం లీక్ చేసిన మెగా 158 అప్డేట్స్తో ఈ వారం కొన్ని మంచి మంచి కబుర్లు ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే విశ్వనాథన్ సన్స్ నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ ఫన్ అండ్ లైట్ హార్టెడ్ ఎమోషన్స్తో ఉంటే సెకండ్ హాఫ్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఓవరాల్గా సింపుల్ లవ్ స్టోరీ అయినా చాలా ప్లెజెంట్ ఫీల్ ఇస్తుంది. అగదా సినిమా నచ్చలేదండి. హారర్ గానీ డ్రామా గానీ ఏది వర్క్ అవ్వలేదు. నాట్ ట్రూ టు ఇట్స్ జాన్రా. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే ఇరుముడి ట్రైలర్ వచ్చింది. యాక్చువల్లీ ట్రైలర్ మూవీ మీద రైట్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ ఫీల్స్ ఇచ్చింది. వీసా మూవీ సెకండ్ టీజర్ వచ్చింది. ఒక మంచి ఎంటర్టైనర్ అవుద్ది అని అనిపిస్తుంది. అల్లరి నరేష్ గారి రంభా ఊర్వశి మేనక టీజర్ రిలీజ్ అయింది. అల్లరి నరేష్ కైండ్ ఆఫ్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది. అమీర్ లోక్ ట్రైలర్ వచ్చింది. ఫన్ ఒక్కటే కాదు, మంచి ఎమోషనల్ రైడ్ అవుద్ది అని అనిపిస్తుంది. ఆల్సో గజ మూవీ టీజర్ వచ్చింది. ఇక లిరికల్స్ ఒకసారి చూసేస్తే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ నుండి కేక్ వాక్ సాంగ్ రిలీజ్ అయింది. ఫహద్ ఫాజిల్ స్టెప్స్ క్రేజీ ఉన్నాయి, ఓసారి చూసేయండి. సిగ్మా మూవీ నుండి ఓలమ్మో వగలాడి సాంగ్ వచ్చింది. యువన్ శంకర్ వాయిస్ అనేమో తెలియదు కానీ భలే అనిపించింది నాకు, ఓసారి వినేయండి. దుల్కర్ ఐఎమ్ గేమ్ నుండి ఎవరే నువ్వే సాంగ్ రిలీజ్ అయింది. మంచి సోల్ఫుల్ మెలడీ, వినండి, బాగుంది. రోమాంచకం మూవీ నుండి టైటిల్ ట్రాక్ రిలీజ్ అయింది. మిస్సింగ్ మేఘనా నుండి పిల్ల పిల్ల అనే లవ్ సాంగ్ రిలీజ్ అయింది. నేను రెడీ నుండి డాన్స్ నంబర్ మస్తుగుందిరా యవ్వారం సాంగ్ రిలీజ్ అయింది. హై మూవీ నుండి ఫనా లిరికల్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ బాగున్నాయి. అమీర్ లోగ్ నుండి బజరే బంజో వచ్చింది, సౌండింగ్ బాగుంది. బాబా బ్లాక్ షేప్ నుండి ఆజా మేరే జాన్ అండ్ మాయా లేడీ నుండి టైటిల్ ట్రాక్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే ఏ చడి చప్పుడు లేకుండా సైలెంట్ గా షూట్ చేసుకుంటున్న అల్లు అర్జున్ గారి రాకా మూవీ నుండి ఒక గాలి వార్త బయటకు వచ్చింది. ఈ మూవీలో మల్టిపుల్ హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు అనే విషయం తెలిసిందే. అందులో దీపికా గారిది ఒఫీషియల్ న్యూసే. ఇప్పుడైతే వినిపిస్తున్న కొత్త న్యూస్ ఏంటంటే దీపిక ఈ మూవీలో ప్రెగ్నెంట్ ఉమెన్ గా యాక్ట్ చేస్తున్నారంట. యాక్చువల్లీ ఇది ఆబ్వియస్ న్యూసే, బికాజ్ ఏప్రిల్లో అనుకుంటా దీపిక అండ్ రణ్వీర్ వాళ్ళ సెకండ్ చైల్డ్ అనౌన్స్మెంట్ రివీల్ చేశారు. సో ఆవిడ ఎలానో బేబీ బంప్ తోనే ఉంటారు. సో మూవీ క్యారెక్టర్ కూడా అదే అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది. ప్రస్తుతానికైతే గాలి వాడితే నేల మీదకి వచ్చాక నిజాలు తెలుస్తాయి. అదే అఫీషియల్ న్యూస్ రావాలి అని చెప్తున్నా. అండ్ ఆల్సో మూవీలో జాన్వీ కపూర్ ఒక ట్రైబల్ క్వీన్ రోల్ చేస్తున్నారని, రష్మిక కూడా ఉన్నారని అంటున్నారు. చూద్దాం మూవీ టీం ఎప్పుడు అప్డేట్ స్టార్ట్ చేస్తారో. మన ఎన్టీఆర్ గారికి షోల్డర్ ఇంజరీ అయింది అన్న విషయం తెలిసిందే. సో దాని రిలేటెడ్ గా ఆయనకి రీసెంట్ గా కిమ్స్ హాస్పిటల్లో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ జరిగింది. అండ్ సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అని డాక్టర్స్ అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు. బట్ ఆయన ఫుల్ గా రికవర్ అవ్వడానికి మాత్రం ఇంకో 2-3 months పడుతుందంట. చిరు లీక్స్ నుండి ఇంకొక లీక్. ఇంకొన్ని రోజుల్లో అఫీషియల్ గా రిలీజ్ అవ్వాల్సిన టైటిల్ చిరు గారు సగం లీక్ చేసేశారు. కదిరి అని చెప్పి ఆపేశారు. మన TFI ఫ్యాన్స్ ఇంచు ఇన్ఫర్మేషన్ దొరికితేనే కిలోమీటర్ కథ కనిపెట్టే పనిలో పడిపోతారు. సో టైటిల్ కదిరి కాకాజీ అని, కదిరి కాకా అని, కదిరి నరసింహ అని చాలా అంటున్నారు. అది పక్కన పెడితే ఈ కదిరితో అర్థమైన విషయం ఏంటంటే మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ అని. సో క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది అనేది ఫిక్స్. మరిన్ని డీటెయిల్స్ August 22nd వస్తాయి. టీజర్ ఉంది ఆ రోజు, సో కాస్త వెయిట్ చేద్దాం. వెంకీ మామ అండ్ అనిల్ రావిపూడి అప్కమింగ్ మూవీ నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ మూవీలో ఆయన కొలనెల్ వెంకట్ రెడ్డిగా కనిపించబోతున్నారు. మీరు అనిల్ రావిపూడి గారి హీరోస్ ని గమనించారా? ఈ పోలీస్, ఆర్మీ వీటి రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి. ఫౌజీ ఇండిపెండెన్స్ డే అప్డేట్ వచ్చిందండి. 2 డిసప్పాయింట్మెంట్స్ ఏంటంటే, ఒకటి పేట్రియాటిక్ యాక్షన్ ఫిల్మ్ కాబట్టి ఇండిపెండెన్స్ డేకి పెద్ద అప్డేటే ఎక్స్పెక్ట్ చేశా, జరగలేదు, సగం హ్యాపీనెస్సే. అండ్ ఇంకోటి ఫుల్ పిక్చర్ రివీల్ చేయాల్సింది కదా హను గారు, మళ్ళీ సగం హ్యాపీనెస్సే. కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ పోస్టర్లో గాంధీజీని ఇంక్లూడ్ చేయడం. చూస్తుంటే ప్రభాస్ క్యారెక్టర్ గాంధీజీ ఐడియాలజీకి ఆపోజిట్ గా వెళ్తున్నారు అనేది అయితే క్లారిటీగా అర్థమైంది. అంటే అంతవరకు గాంధీజీ అహింస మార్గాన్ని నమ్ముకున్న హీరో ఎలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల హింస మార్గాన్ని చూస్ చేసుకోవాల్సి వచ్చింది అనేది ఏమైనా ఉంటుందంటారా? ఇది ఇంటర్వెల్ సీక్వెన్స్ అవుద్దేమో అని నా షెర్లాక్ బ్రెయిన్ బాబు చెప్తున్నాడు. మీ దగ్గర ఇలాంటి థియరీస్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్రభాస్ గారు ఫౌజీ మీద చాలా నమ్మకంగా ఉన్నట్టున్నారు. ఆల్మోస్ట్ 7 years తర్వాత ఫస్ట్ టైం ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ DP మార్చారు. ఇన్ని రోజులు బాహుబలి పోస్టర్ ఉండేది,
ప్రస్తుతం ఆయన ఫౌజీ షూట్లోనే ఉన్నారు. ఆయన ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారంటే షూట్ లేని రోజు కూడా లొకేషన్కి వచ్చి మానిటర్ చూసుకొని అన్నీ చెక్ చేస్తున్నారంట. ఇంత నమ్మకంగా ఉన్నారంటే December 3 గట్టిగానే కొట్టబోతున్నారు. అండ్ మూవీ రిలేటెడ్ ఉన్న ఒక గాలి వార్త ఏంటంటే, ఆ పోస్టర్ చూసారా, గాంధీజీ ఉన్నారు. ఈ మూవీలో గాంధీజీగా బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ యాక్ట్ చేస్తున్నారంట. అండ్ ఇంకో తుఫాన్ లాంటి వార్త ఏంటంటే, మన తెలుగు యాక్టర్ అనీష్ కురువిల్లా గారు రవీంద్రనాథ్ ఠాగూర్గా యాక్ట్ చేస్తున్నారంట. ఇదేదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకైతే. అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వృషకర్మ మూవీని దసరా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారంట. గ్రాఫిక్స్ రిలేటెడ్ అవుట్పుట్ సాటిస్ఫాక్టరీగా వస్తే 90% దసరాకు వచ్చేస్తామని డైరెక్టర్ కార్తిక్ దండు చెప్పారు. సో అక్కినేని ఫ్యాన్స్ ఇంకో 2 నెలలు వెయిట్ చేయండి చాలు. అమ్మయ్యా, ఫైనల్లీ అండి, సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటుగట్టు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మూవీ 2027 సంక్రాంతికి రాబోతుంది. యాజ్ యూజువల్ మెల్లగా సంక్రాంతి ట్రైన్కి బోగీలు పెరిగిపోతున్నాయి. శర్వానంద్ మూవీ, వెంకిమామ మూవీ, రవితేజ శ్రీ విష్ణు మూవీ, ఇప్పుడు సాయి దుర్గా తేజ్ మూవీ, ప్రశాంత్ వర్మ మహాకాళి కూడా పండక్కే వచ్చే ఛాన్స్ ఉందంట. రెడీ ఉండండి, ఇప్పటి నుండే చీటీ చేసుకుందాం, పండక్కి వాడుకోవచ్చు. శ్రీహరి గారి బర్త్డే సందర్భంగా ఆయన కొడుకు మేఘాంష్ అప్కమింగ్ ఫిలిం మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. సలార్ 2కి మూవ్మెంట్ వచ్చింది అంటే షూట్ స్టార్ట్ అయిపోతుందా అక్క అని అడక్కండి. జూనియర్ ఎన్టీఆర్ గారి సర్జరీ అయ్యి 3 months రెస్ట్లో ఉంటున్నారు కాబట్టి ఒక రకంగా డ్రాగన్ షూట్కి బ్రేక్ పడినట్టే. ఆయన లేని సీన్స్ షూట్ చేయాలి తప్పితే మెయిన్ షూట్ ఎన్టీఆర్ గారు వచ్చాకే. సో ప్రశాంత్ నీల్ గారు ఈ గ్యాప్లో సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారంట. ఆల్రెడీ పార్ట్ 1 టైంలోనే 20% వరకు పార్ట్ 2 షూట్ కంప్లీట్ అయిపోయింది అన్నారు. సో ఇప్పుడు మిగతా మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారంట. సో డ్రాగన్ అయ్యాక నీల్ మామ సలార్ 2 స్టార్ట్ చేయడం ఈజీ అవుద్ది. ఈలోపు ప్రభాస్ గారు ఫౌజీ స్పిరిట్ మూవీస్ కూడా రిలీజ్ అయిపోయి చేతిలో కల్కి 2 ఒక్కటే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో సలార్ స్టార్ట్ అయిపోవచ్చు. అగైన్ అన్నీ అనుకున్నట్టు జరిగితేనే, మధ్యలో ఏ ట్విస్ట్ రాకపోతేనే. ప్యారడైజ్ లో ఒక స్పెషల్ సాంగ్ ఉంది, అది కీర్తి సురేష్ గారు చేస్తున్నారు అనే అఫీషియల్ గా రాని ఒక గాలి వార్త మొత్తం జుట్టేసింది. ఈ ఆగస్ట్ ఎండ్ లోపు దీనిపై ఒక క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. అండ్ సాంగ్ ని సందీప్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారంట. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రణబాలి మూవీ నుండి విజయ్ దేవరకొండ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. గ్లిమ్స్ సాంగ్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు ప్రీ లుక్ ఏంటండి అంటారా, అదో రకం వెరైటీ లేండి. అండ్ పోస్టర్ లో డేట్ అయితే మిస్సింగ్. సో September 11th కి రావడంపై ఉన్న అనుమానం నిజమయ్యేలానే ఉంది. వెయిట్ చేద్దాం అఫీషియల్ అనౌన్స్మెంట్ గురించి. రజనీకాంత్ గారు ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. ఒక పక్క జైలర్ 2 జరుగుతుందా, ఇంకో పక్క తన నెక్స్ట్ ఫిలిం ధర్మన్ షూట్ కూడా అంతే స్పీడ్గా కానిచ్చేస్తున్నారు. అప్పుడే ఆ మూవీ ఫస్ట్ స్కెడ్యూల్ కూడా అయిపోయి సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ చేశారు. అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సిమ్రన్ గారు అండ్ రాశి ఖన్నా గారు యాక్ట్ చేస్తున్నారు. అండ్ చిన్న గాలి వార్త ఏంటంటే, ఆయన బ్లాక్ బస్టర్ ఫిలిం జైలర్కి సీక్వెల్గా వస్తున్న జైలర్ 2 OTT రైట్స్ రికార్డ్ ప్రైస్కి వెళ్ళిందంట. ఈ జైలర్ 2 OTT రైట్స్ ఏకంగా 160 crores కి వెళ్ళి తమిళ సినిమా న్యూ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందంట. రజనీకాంత్ గారి క్రేజా మజాకా. అండ్ జైలర్ 2 అక్టోబర్ రిలీజ్ అంటున్నారు. శ్రీ విష్ణు అప్కమింగ్ ఫిలిం కామ్రేడ్ కళ్యాణ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మూవీ ఈ October 9th కి రాబోతుంది. హీరోగా ఈ ఇయర్ 3rd ఫిలిం రిలీజ్ ఇది. విత్ క్యామియోస్ అయితే 5th ఫిలిం. ఇలా ఉండాలి, వేగంగా చురుగ్గా నవ్విస్తూ. శభాష్ శ్రీ విష్ణు గారు, మీరైతే ఇదే స్పీడ్ మెయింటైన్ చేయండి, అస్సలు తగ్గొద్దు. ఈరోజు సాయంత్రం 5కి ఇరుముడి మూవీ నుండి మల్లెపూల పల్లకి సాంగ్ రాబోతుంది. అయ్యప్ప పాటతో ఊగిపోవడానికి రెడీగా ఉండండి. కిరణ్ అబ్బవరం తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేశారు. ఆయన 15th ఫిలింగా ఇంద్రపుత్ర అనే ఒక మైథలాజికల్ డ్రామా చేస్తున్నారు. ఈ మూవీని Z5 అండ్ ప్రేరణ అరోరా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మూవీ షూట్ అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతుందంట. పూరి జగన్నాథ్ గారు అండ్ విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ మూవీ నుండి తబు గారు యాజ్ గౌరీ హెగ్డే గ్లిమ్స్ రిలీజ్ అయింది. యాజ్ యూజువల్ పూరి గారి మూవీస్ లో ఫిమేల్ క్యారెక్టర్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారో అలానే ఉన్నారు. శర్వానంద్ ఇంకో సంక్రాంతి సినిమా రెడీ చేస్తున్నారు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో శర్వా చేస్తున్న న్యూ ఫిలిం కి జార్జ్ క్రిష్ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ తో పాటు సంక్రాంతి రేస్ లో కర్చీఫ్ వేసేసి సీట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మా ఇంటి బంగారం 100 crores కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మూవీ టీం అంతా ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుంటూ టీం అందరికి షీల్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. లాస్ట్ టైం గాంధీ తాత చెట్టు మూవీతో నేషనల్ అవార్డు కొట్టేసిన సుకుమార్ గారి అమ్మాయి సుకృతి ఈసారి తన పేరెంట్స్ మళ్ళీ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేసింది. USA బాస్టన్ లో బర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో ఆన్సెంబుల్ ఎక్సలెన్స్
ఎక్సలెన్స్ అవార్డ్ కి సెలెక్ట్ అయ్యి ఫుల్ స్కాలర్షిప్ సంపాదించారు. టోటల్ 272 మెంబర్స్ ఆడిషన్స్ ఇస్తే అందులో 14 మెంబర్స్ కే ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది. దట్ టు సింగర్స్ కేటగిరీలో సుకృతి ఒక్కరే ఫుల్ స్కాలర్షిప్ సంపాదించారు. కంగ్రాచులేషన్ సుకృతి. సుడిగాలి సుధీర్ అప్కమింగ్ ఫిలిం సుధీర్ జోకర్ మూవీ నుండి మురళీ శర్మ గారి క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో ఫిమేల్ లీడ్ గా బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా యాక్ట్ చేస్తున్నారు. నారా రోహిత్ సైకలాజికల్ థ్రిల్లర్ కపాలి మూవీ నుండి హన్సిక గారి పోస్టర్ రిలీజ్ అయింది. రాజువెట్స్ రాంబాయ్ ఫేమ్ అఖిల్ రాజ్ అండ్ నాగదుర్గ లీడ్స్ గా శనార్థి మూవీ లాంచ్ అయింది. ఆది సాయి కుమార్ అప్కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ సెన్సార్ కంప్లీట్ అయింది. మూవీకి యూబీఐ సర్టిఫికేట్ వచ్చింది. ఆల్సో తన అనదర్ ఫిలిం సైరాబాను మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. వర్షం కురిస్తే వజ్రాల వేటకు వెళ్లే జొన్నగిరి పేరు వినే ఉంటారు కదా. ఆ ప్లేస్ లో ఉండే 3 జీవితాల చుట్టూ దేవకట్ట గారు ఒక మూవీని ప్రెజెంట్ చేస్తున్నారు. మూవీ పేరు వచ్చేసి జోజో. రీసెంట్ గా టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో హైలైట్ విషయం ఏంటంటే మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అని రాశారు. మరి ఇది కామెడీ ఫిల్మా, సెటరికల్ ఫిల్మా, సోషల్ కామెంటరీయా అనేది తెలియాలి. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే ఇరుముడి August 21 కి రిలీజ్ అవుతుంది. అమీర్ లోక్ మూవీ August 21 కి రిలీజ్ అవుతుంది. రిలీజెస్ విషయానికి వస్తే శంకర్ దాదా MBBS August 22 కి రిలీజ్ అవుతుంది. నేను ఖచ్చితంగా వెళ్తున్నా. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే సైకలాజికల్ థ్రిల్లర్ వదల ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫారెస్ట్ గార్డ్ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. కాక్టైల్ 2 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. భారత భాగ్య విధాత మూవీ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.